ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవడంపై మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు నివాళులర్పిస్తూ వినతిపత్రాలు సమర్పించనున్నారు. వినతిపత్రాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అధికారంలోకి వచ్చి 420 రోజులైనా 420 హామీలు అమలు కాలేదంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది. తెలంగాణ భవన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తమ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధు, నేడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. నేడు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహాల వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించి అనంతరం వినతి పత్రాలు సమర్పించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 420 హామీలు ఇచ్చిందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మహాత్మాగాంధీ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టబోతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని కోరుకుంటూ వినతి పత్రాలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొనబోతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు మహాత్మాగాంధీ విగ్రహాల వద్ద బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఆరు గ్యారంటీల అమలుతో పాటు 420 హామీలు గత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు హామీలుగా ఇచ్చినటువంటి నేపథ్యము. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ ఒక్క అమలును కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికే గతంలో కూడా కొన్ని నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే రైతులకు సంబంధించి కూడా రైతు రుణమాఫీని సంపూర్ణ రుణమాఫీ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వము. అలాగే రైతు భరోసా కింద కూడా ఎకరాకి 15,000 ఇస్తామని గతంలో గొప్పగా చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేడు కూడా పూర్తి స్థాయిలో అది కూడా రైతు భరోసా కార్యక్రమం కూడా చేపట్టడం లేదు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు, అలాగే రేషన్ కార్డులు, అలాగే యువతకు సంబంధించి కూడా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ సంవత్సర కాలం పాటు కూడా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తామని ఇటు పార్టీ చెప్తున్న నేపథ్యంలో నేడు ఇటు మహాత్మాగాంధీ విగ్రహాల వద్ద ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క హామీలు నెరవేర్చాలని కోరుతూ కొంత కనువిప్పు కలగాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ యొక్క వినతి పత్రాలు సమర్పిస్తూ ఉంది. గతంలో కూడా అంబేద్కర్ విగ్రహాల వద్ద కూడా కొంత వినతి పత్రాలు సమర్పించారు. లగచర్ల రైతులకు బేడీలు వేసింది ప్రభుత్వం అంటూ కూడా వినతి పత్రాలు సమర్పించారు. ఈ రకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను పిలుపునిచ్చింది. ఇటు నేతలతో పాటు కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధు. ఓకే దిలీప్.